హనుమకొండ జిల్లా పరకాల నుంచి పెద్ద కోడపాక మైలారం మీదుగా సాయంపేటకు వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. నిత్యం వందల వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రతిరోజు వ్యవసాయ పనుల కోసం రైతులు ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తారు. విద్యార్థులు స్కూల్ బస్సులు వెళ్తుంటాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు విరిగి మంచానికే పరిమితమైన ఘటనలు అనేకమున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు. స్కూల్ వ్యాన్లు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మామూలు వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఘోరంగా ఉన్నది సార్. దీన్ని అధికారులు స్పందించి దీన్ని చూసుకోవాలి సార్. తొందరగా రోడ్ వేయాలి. దీన్ని చూడాలి సార్. దీన్ని చూస్తే అడ్డం పడ్డరు. ఒక వ్యాన్ పడ్డది, ఒక వ్యాన్ పడ్డది, మన వడ్ల రోడ్డు పడ్డది. ఎత్తలేక వచ్చిన మేమే దాదాపు 10 మంది ఉంటే బతికి లేకపోతే ఎక్కువ పని వాళ్ళది. చాలా రకాలు జరిగినాయి. మీకు ఎవరు దీన్ని పట్టించుకుంటలేరు. గుంతలు పడి వర్షానికి గుంతలు పడి వెహికల్స్ వచ్చడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం దీన్ని పట్టించుకోగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటు వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు పోతాయి, హాస్పిటల్ వ్యాన్లు అవి ఇవి పోతూనే ఉంటాయి. దాని గురించి కొంచెం పట్టించుకోగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పిండి బత్త సైకిల్ అనేది ఎట్లా వేసుకొని రావాలి? ఎంత దారుణంగా ఉన్నది. ఎందుకు రోడ్డు ఇది మెల్లగా మన చెరువులలో మొత్తం నడుచుకుంటూ పోయినట్టు అవుతుంది. రోడ్డుకు అంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకని నాయకులు ఎవరు పట్టించుకుంటూ లేరు. అందరు నాయకులైనా తిరుగుతారు. దీని నాయకులు ఎవరు లేరు. అధికారులైనా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్లైనా, ఎవరినైనా కానీ ఈ రోడ్డును పట్టించుకొని కొంచెం బాగు చేస్తే ఈ రైతులకైనా ఊరికైనా బాగుంటుంది.